వైఎస్ షర్మిలమ్మ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా మందమర్రి సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్ వినతిపత్రం అందజేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ను ప్రశ్నించారు. పేద ప్రజల భూములు దౌర్జన్యంగా తీసుకున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, దుర్మార్గుల పాలన అంతం చేయడానికి ప్రజలంతా ఏకమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజనం విభాగం అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభుదేవ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఓరం కవిరాజ్, జిల్లా యువజన విభాగం నాయకులు ఎండి అబీద్, రమేష్, సతీష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. షర్మిలక్క నాయకత్వం, షర్మిలక్క నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ షర్మిలక్క గారు ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ప్రశ్నిస్తే కొజ్జాలు అంటున్నారు. ప్రశ్నించే అందరూ కొజ్జాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఒక చట్టపరమైన రాజ్యాంగమైన పదవిలో ఉండి కొజ్జాలు అనడం ఎంతవరకు సమన్వయమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే నువ్వు కొజ్జాలన్న పదం వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నిన్ను ముట్టడి చేస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రశ్నించినందుకు ఈరోజు వైఎస్ షర్మిలమ్మ గారిని అరెస్ట్ చేయడం సమన్వయం కాదు. నువ్వు దొర కింద బానిసలా ఉంటూ దొర కింద చెప్పుల్లా పనిచేస్తున్నావు. అందుకే నీకు ప్రశ్నించడం అంటే తెలియదు. కానీ ఎన్నో త్యాగాల మధ్యన ఈ తెలంగాణను తెచ్చుకున్నందుకు ప్రశ్నించే గొంతును నువ్వు చెప్పు కింద పెట్టడం సమన్వయం కాదు. వెంటనే షర్మిలక్క గారిని విడుదల చేయకపోతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై హింద్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలక్క గారు మరి ప్రస్థాన పాదయాత్రలో భాగంగా ప్రతి జిల్లాలు, ప్రతి నియోజకవర్గంలో అడుగు అడుగున ప్రతి గడపకు ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఈరోజు ప్రజల సమస్యల కోసం అనునిత్యం పోరాడుతుంది షర్మిలక్క గారు. మరి అదే విధంగా మరి షర్మిలక్క గారిపై ప్రత్యక్షంగా మరి ఇటు పరోక్షంగా దాడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. మరి ఏదైతే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మరి ఏదైతే ప్రశ్నించే గొంతుకలను ఈరోజు కొజ్జా అని చెప్పి అన్నాడో, మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరి మాట తప్పిన వాళ్ళను కూడా ఏమంటామని ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఏదైతే షర్మిలక్క గారిని మరి అరెస్టు చేసిలో వెంటనే విడుదల చేయాలి. లేని ఏదైనా ప్రతి జిల్లాలో కానీ మా నాయకులు ఎక్కడున్నారో అక్కడ ఆందోళన మేము చేస్తామని చెప్పి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.